పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు అదే సంక్షోభం ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్య వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తోంది. క్యాన్సర్, గుండె జబ్బులు, అత్యవసర చికిత్సలకు అవసరమైన 100కు పైగా ప్రాణరక్షక ఔషధాలు మార్కెట్లో కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇది కేవలం సరఫరా సమస్య లేక ప్రభుత్వ విధాన వైఫల్యానికి ప్రతిబింబమా? ధరల నియంత్రణ, పరిపాలన జాప్యం, కుప్పకూలుతున్న ఫార్మా పరిశ్రమ, విస్తరిస్తున్న నకిలీ ఔషధాల మాఫియా ఇవన్నీ కలిసి పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థను ఎటువైపు నడిపిస్తున్నాయి? లెట్స్ వాచ్. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం గురించి ప్రపంచం చాలా కాలంగా వింటోంది. కానీ ఇప్పుడు ఆ సంక్షోభం దేశ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్య వ్యవస్థని కుదేలు చేసే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు విదేశీ మార్గ నిల్వలు తగ్గినప్పుడు కొంతకాలం మాత్రమే మందుల కొరత కనిపించేది. పరిస్థితులు మెరుగుపడగానే సరఫరా కూడా సాధారణ స్థితికి చేరుకునేది. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఈసారి సమస్య విదేశీ మార్గ నిల్వలు మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్ణయాల జాప్యం, పరిపాలనా వైఫల్యం, విధానపరమైన నిర్లక్ష్యం కలిసి దేశాన్ని తీవ్రమైన ఔషధ సంక్షోభంలోకి నెట్టేశాయి. క్యాన్సర్ చికిత్సగా అవసరమైన సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్, డోక్సూరిబిసిన్ వంటి కీమోథెరపీ మందులు, గుండెపోటు చికిత్సలో ఉపయోగించే స్ట్రెప్టోకానేజ్ ఇంజెక్షన్లు, ఓరల్ మార్ఫిన్, చిన్నారులకు అవసరమైన డిగాక్సిన్ సహా 100కు పైగా ప్రాణరక్షక మందులు మార్కెట్లో తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇది ఒక్క రోగి సమస్య కాదు, దేశ ప్రజారోగ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న అసలు సంక్షోభం. ఈ పరిస్థితి ఒక్కసారిగా ఏర్పడలేదు. డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్తాన్ దాదాపు 2 ఏళ్ల క్రితమే 105 రకాల అత్యవసర ఔషధాల ధరలను హార్డ్షిప్ కేటగిరీ కింద సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగినందున ధరలు సవరించకపోతే కంపెనీలు తయారీని నిలిపేస్తాయని అప్పుడే హెచ్చరించింది. అయినప్పటికీ ఆ ప్రతిపాదనలు ఇప్పటికే ఫెడరల్ కేబినెట్ లోనే పెండింగ్ లో ఉండిపోయాయి. దాని ఫలితమే నేడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ఔషధ కొరత. ప్రజలకు వైద్యం అందించడం ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక బాధ్యత. కానీ మందుల ధరల నిర్ణయాల్లో జాప్యం, విధానపరమైన అస్పష్టత, నిర్ణయాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చివరకు ప్రాణరక్షక ఔషధాల సరఫరానే దెబ్బతీసింది. సరిహద్దు భద్రత, రాజకీయ స్థిరత్వం, ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం తన ప్రజలకు కనీస ప్రాణరక్షక మందులు అందించలేని పరిస్థితికి చేరుకోవడం ఆ దేశ పాలనా వ్యవస్థలో సమస్యలు ఎంతో లోతుగా పాతుకుపోయాయో స్పష్టంగా చూపిస్తోంది. ఈ ఔషధ కొరతను కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంగా మాత్రమే చూడలేం. దీని వెనుక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న లోతైన నిర్మాణాత్మక సంక్షోభం కూడా ఉంది. ఒకప్పుడు రూపాయి విలువ కొంతవరకు స్థిరంగా ఉండేది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి ఔషధాల ధరల్లో హెచ్చుతగ్గులు వచ్చినా స్థానిక ఫార్మా పరిశ్రమ వాటిని తట్టుకునే స్థితిలో ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ధరలు భారీగా పెరగడం, రూపాయి విలువ నిరంతరం పడిపోవడం, విద్యుత్, ఇంధనం, రవాణా, ప్యాకేజింగ్, కార్మిక వ్యయాలు ఒక్కసారిగా పెరగడంతో ఔషధ తయారీ సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడింది. అలాంటి సమయంలో ప్రభుత్వం ధరల నియంత్రణ విధానాన్ని మార్చలేదు. ఉత్పత్తి వ్యయం పెరిగినా మందుల ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో కంపెనీలు ప్రతి ఉత్పత్తిపై నష్టాలను భరించాల్సి వచ్చింది. ఒక దశలో ప్రాణరక్షక మందులను తయారు చేయడం కంటే ఉత్పత్తి నిలిపేయడమే తక్కువ నష్టమని పరిశ్రమ భావించింది. ఫలితంగా అనేక ఫార్మా కంపెనీలు కొన్ని మందుల తయారీని పూర్తిగా నిలిపేయగా మరికొన్ని ఉత్పత్తిని పరిమితం చేశాయి. పాకిస్తాన్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కూడా ప్రస్తుత ధరలతో ఉత్పత్తిని కొనసాగించడం ఆర్థికంగా అసాధ్యమని బహిరంగంగానే ప్రకటించింది. ఈ పరిణామం ఓ పెద్ద వాస్తవాన్ని బయటపెడుతోంది. ఏ పరిశ్రమైనా ఆదేశాలతో మాత్రమే నడవదు. పెట్టుబడికి కనీస రాబడి, ఉత్పత్తికి ఆర్థిక సాధ్యత, మార్కెట్కు స్థిరత్వం అవసరం. ఈ 3 అంశాలు విస్మరిస్తే ఉత్పత్తి గొలుసు క్రమంగా తెగిపోతుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో అదే జరిగింది. ఫార్మా పరిశ్రమను నియంత్రించాలనే ప్రయత్నంలో ప్రభుత్వం చివరకు ప్రాణరక్షక ఔషధాల సరఫరానే దెబ్బతీసింది. ఇది కేవలం ధరల విధాన వైఫల్యం కాదు. ఆర్థిక వాస్తవాలను విస్మరించిన పరిపాలనా నిర్ణయాలు ప్రజారోగ్య వ్యవస్థను ఎంత తీవ్రంగా సంక్షోభంలోకి నెట్టగలవో చూపిస్తున్న స్పష్టమైన ఉదాహరణ. ఔషధాల కొరత ఎప్పుడైనా ఒక ఆర్థిక సమస్యగా మొదలవుతుంది. కానీ కొంతకాలానికే అది మానవీయ సంక్షోభంగా మారిపోతుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మార్కెట్లో ప్రాణరక్షక మందులు దొరక్కపోవడంతో వేలాది మంది రోగులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవలసి వస్తోంది. ఈ ఖాళీని ఉపయోగించుకుంటూ నకిలీ, నాణ్యత లేని ఔషధాల బ్లాక్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పాకిస్తాన్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగుల కుటుంబాలు అధికారిక సరఫరా వ్యవస్థపై నమ్మకాన్ని
విశ్వాసాన్ని కోల్పోయి అనధికారిక మార్కెట్లలో లభిస్తున్న మందులను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మందు దొరికిన అది అసలైనదో నకిలీదో చెప్పలేని పరిస్థితి ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. సంక్షోభం కేవలం ఔషధాలకే పరిమితం కాలేదు. ప్రభుత్వాసుపత్రులు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కరాచీలోని అబ్బాసీ షాహిద్ హాస్పిటల్ వంటి ప్రభుత్వ వైద్య సంస్థల్లో మందుల కొరత, వైద్యులకు జీతాలు, స్టైపెండుల చెల్లింపులు, జాప్యం, భద్రతా సమస్యలు కలిసి సేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పలుచోట్ల వైద్య సిబ్బంది నిరసనలకు దిగడం, ఓపీడీ సేవలు నిలిచిపోవడం, రోగులు చికిత్స కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. ఆసుపత్రులు పనిచేస్తున్నాయి, కానీ అవసరమైన మందులు, వనరులు లేక సేవల సామర్థ్యం క్రమంగా తగ్గిపోతోంది. ఒక దేశ ఆరోగ్య వ్యవస్థ బలహీనపడితే దాని ప్రభావం కేవలం ఆసుపత్రులకే పరిమితం కాదు. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం దెబ్బతింటుంది. బ్లాక్ మార్కెట్ విస్తరిస్తుంది. నాణ్యత లేని ఔషధాల వినియోగం పెరుగుతుంది. చివరకు అత్యధిక మూల్యం చెల్లించేది సాధారణ రోగులే. అందుకే పాకిస్తాన్లో కనిపిస్తున్న ఈ ఔషధ సంక్షోభాన్ని కేవలం సరఫరా సమస్యగా చూడలేం. ఇది పరిపాలనా వైఫల్యం, ఆరోగ్య భద్రత, ప్రజల విశ్వాసం, వైద్య వ్యవస్థ స్థిరత్వం, ఈ 4 అంశాలను ఒకేసారి ప్రభావితం చేస్తున్న తీవ్రమైన మానవీయ సంక్షోభంగా మారింది. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం అత్యవసర దిగుమతులు, ధరల సవరణలు లేదా తాత్కాలిక విధానాలతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేది. ఇప్పుడు అదే వ్యవస్థ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, బాధ్యతల బదిలీ, పరిపాలన నిర్లక్ష్యంతో సంక్షోభాన్ని మరింత తీవ్రమయ్యేలా చేసింది. ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశాల్లో కూడా ప్రభుత్వ స్పందన ఆలస్యం కావడం పాకిస్తాన్ పాలనా వ్యవస్థ ఎదుర్కొంటున్న లోతైన బలహీనతల్ని బయటపెడుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే ప్రభావం కేవలం ఆసుపత్రుల వరకే పరిమితం కాదు. ఫార్మా పరిశ్రమలో పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది. విదేశీ సరఫరాదారులు మార్కెట్పై విశ్వాసాన్ని కోల్పోవచ్చు. నకిలీ ఔషధాల అక్రమ వ్యాపారం మరింత విస్తరించవచ్చు. చికిత్స అందుబాటులో లేక ప్రజల్లో అసంతృప్తి పెరగడం, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై నమ్మకం దెబ్బతినడం, సామాజిక అస్థిరతకు దారితీయడం వంటి పరిణామాలు కనిపించే ప్రమాదం ఉంది. ఆరోగ్య భద్రత బలహీనపడిన దేశంలో ఆర్థిక పునరుద్ధరణ కూడా మరింత క్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలితే దాని ప్రభావం నేరుగా ఉత్పాదకత, ఉపాధి, సామాజిక స్థిరత్వంపై పడుతుంది. ఈ సంక్షోభం ఒక స్పష్టమైన పాఠాన్ని చెబుతోంది. ప్రాణరక్షక ఔషధాలను కేవలం ధరల నియంత్రణ కోణంలో చూడడం సరిపోదు. స్థిరమైన ధరల విధానం, పరిశ్రమకు ఆర్థిక సాధ్యత, వేగవంతమైన నిర్ణయాలు, సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థ, ఇవన్నీ సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజారోగ్య భద్రత కాపాడబడుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో కనిపిస్తున్న పరిణామాలు ఆ సమన్వయం పూర్తిగా దెబ్బతిన్న సంకేతాలు. ఒక దేశం తన పౌరులకు అత్యవసర మందులు కూడా అందించలేని స్థితికి చేరుకుంటే అది కేవలం ఆరోగ్య రంగం వైఫల్యం కాదు. పాలన, ఆర్థిక వ్యవస్థ, ప్రజా సంక్షేమం ఒకేసారి సంక్షోభంలోకి జారుకున్నాయనే వాస్తవాన్ని తెలియచేస్తోంది. అదే ఈ మొత్తం పరిణామం చెప్పే అసలైన సందేశం. ఆరోగ్య వ్యవస్థ బలహీనపడినప్పుడు దాని ప్రభావం ఆసుపత్రులకే పరిమితం కాదు, సమాజంపైన, ఆర్థిక వ్యవస్థపైన పడుతుంది. అదే ఈ మొత్తం పరిణామం తెలియచేస్తున్న అసలైన వాస్తవం.